Children, good morning everybody. రామానుజన్ అకాడమీ వారి ఆన్లైన్ క్లాసులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన చెప్పే టాపిక్ 2014లో జరిగినటువంటి జవహర్ నవోదయ ఎంట్రన్స్ టెస్ట్లోని S2 విభాగంలోని ఇంగ్లీష్ వెర్షన్ గురించి, అందులో అర్థమెటిక్ విభాగం గురించి క్షుణ్ణంగా నేర్చుకుందాం. రెడీగా ఉన్నారా? లెట్స్ వెల్కమ్. 51 sum, the area of shaded region in the figure. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫిగర్ ఉంది. ఇది రెక్టాంగిల్ షేప్ లో ఉంది. ఇది లోపల ఇలాగా ప్లస్ షేప్ లోని షేడెడ్ పార్ట్ ఉంది. ఈ షేడెడ్ పార్ట్ యొక్క వైశాల్యం మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇక్కడ దీని లెంగ్త్ ఏమో 20 మీటర్స్, బ్రెడ్త్ 15 మీటర్స్. ఈ చిన్న రెక్టాంగిల్ ఉంది కదా, దీని వెడల్పు ఇది ఎంత అవుతుంది? 2 మీటర్స్ ఇచ్చారు. సో దీన్ని బట్టి మనం దీని షేడెడ్ పార్ట్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్ 1 70 స్క్వేర్ మీటర్స్, ఆప్షన్ 2 66 స్క్వేర్ మీటర్స్, ఆప్షన్ 3 68 స్క్వేర్ మీటర్స్, ఆప్షన్ 4 64 స్క్వేర్ మీటర్స్. చూడండి ఒకసారి, మనం ఏం చేయాలంటే ఈ లోపల షేడెడ్ పార్ట్ లో ఒక రెక్టాంగిల్ ఉంది. అలాగా ఇది ఒక రెక్టాంగిల్, దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉంది, దీని ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత ఈ లోపల చిన్న రెక్టాంగిల్ చూసారా? సారీ, ఇది స్క్వేర్. ఈ స్క్వేర్ ఏం చేసేయాలి? రిమూవ్ చేయాలి. అంటే ఈ రెండు ఈ రెక్టాంగిల్ ఏరియాస్ కలిపి లోపల ఉన్న చిన్న స్క్వేర్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే మనకి ఈ షేడెడ్ పార్ట్ ఏరియా వస్తుంది. ఇది ఎందుకు సబ్ట్రాక్ట్ చేస్తున్నాం? ఇది దీనిలోనే వస్తుంది, దీనిలోనే వస్తుంది, 2 టైమ్స్ వస్తుంది. కాబట్టి దీన్ని ఆ రెండింటి ఏరియాలో ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. 2 సార్లు అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 20 మీటర్స్ ఉంది. అప్పుడు ఇక్కడ కూడా ఎంత ఉంటుంది? 20 మీటర్స్ ఉంటుంది. దీని వెడల్పు, దీని పొడవేమో 20 మీటర్స్, వెడల్పు 2 మీటర్స్. కాబట్టి ఫస్ట్ ఈ రెక్టాంగిల్ ఏరియా కడదాం. ఎంత అవుతుంది? అప్పుడు మామూలుగా ఏరియా రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? A ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B. దీని ఏరియా ఎంత అవుతుంది? 20 మీటర్స్ ఇంటూ 2 మీటర్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? 40 స్క్వేర్ మీటర్స్. రాయొచ్చు, లేదా S3 పెట్టి ఇలా కూడా రాయొచ్చు, స్క్వేర్ మీటర్స్. ఓకే. అలాగే ఈ రెక్టాంగిల్ తీసుకుందాం. ఈ రెక్టాంగిల్లో మనకి దీన్ని పొడవుగా తీసుకోవాలి. అంటే ఎంత అవుతుంది? ఇది 15 కాబట్టి ఇది 15 ఉంటుంది. దీని వెడల్పు ఎంత? 2 అవుతుంది. కాబట్టి సెకండ్ రెక్టాంగిల్ ఏరియా ఎంత అవుతుంది? 15 మీటర్స్ ఇంటూ 2 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 15 30 మీటర్ స్క్వేర్. టోటల్ ఎంత అవుతుంది? 70 మీటర్ స్క్వేర్. అంటే రెండు రెక్టాంగిల్ కలిపి దీనిలో మనకి లోపల ఒక స్క్వేర్ ఉంది కదా, ఆ స్క్వేర్ని తీసేయాలి. ఇది ఎంత అవుతుంది? ఇది 2, ఇది 2, ఇది 2. దీని భుజం ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో దీని ఏరియా ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్. చూడండి, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్. అప్పుడు ఎంత అవుతుంది? సైడ్ 2 కాబట్టి 2 మీటర్స్ ఇంటూ 2 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 4 మీటర్ స్క్వేర్. సో మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ రెండింటి టోటల్ నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో షేడెడ్ పార్ట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 70 మైనస్ 4 66 మీటర్ స్క్వేర్. ఇలా చాలా సింపుల్గా చేయొచ్చు. మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 52nd sum. A bus starts at 10:30 a.m. from a station at a speed of 60 km per hour. After traveling 190 kilometers, it stops for half an hour and then again starts at the same speed. The time at which it will reach another city 420 km from the starting point. Option 1 5:30 p.m, option 2 6 p.m, option 3 6:30 p.m, option 4 5:45 p.m. అంటే ఒక బస్సు మార్నింగ్ 10:30 a.m. కి ఒక స్టేషన్లో బయలుదేరింది. ఎంత స్పీడ్తో? గంటకి 60 కిలోమీటర్ స్పీడ్తో బయలుదేరింది. అలా వెళ్తూ 190 కిలోమీటర్స్ వెళ్ళింది అదే స్పీడ్తో. వెళ్ళిన తర్వాత అక్కడ టీ కోసం, టిఫిన్ కోసము ఒక హాఫ్ అన్ అవర్ పాటు బస్సును ఆపారు. ఆపిన తర్వాత మళ్ళీ అదే స్పీడ్తో మళ్ళీ స్టార్ట్ అయింది.
స్టార్ట్ అయితే ద టైమ్ ఇట్ విల్ రీచ్ అండ్ ద సిటీ. అంటే వెళ్ళాల్సిన దూరం మొత్తం ఎంత దూరం? 420 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఎక్కడి నుంచి? స్టార్టింగ్ పాయింట్ నుంచి. అంటే మొత్తం వెళ్ళాల్సిన దూరం ఎంత? 420 కిలోమీటర్స్. ఆల్రెడీ వెళ్ళిన దూరం ఎంత? 190 కిలోమీటర్స్. దీన్ని బట్టి 10:30 స్టార్ట్ అయిన బస్సు ఆ సిటీకి ఎంత సమయంలో చేరుతుందని అడిగాడు. ఓకే, ఈ లెక్క చూడండి. ఇది ఎస్టీ అంటే స్టార్టింగ్ టైం. బస్సు ఎన్ని స్టార్ట్ అయింది? 10:30కి స్టార్ట్ అయింది. 10:30 AM స్టార్ట్ అయింది. మొత్తం వెళ్ళాల్సిన దూరం ఎంత? డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ 420 కిలోమీటర్స్. ఇక్కడ స్పీడ్ ఎంత? స్పీడ్ 60 km/h. సో ఆల్రెడీ వెళ్ళిన దూరం ఎంత? ఆల్రెడీ గోయింగ్ డిస్టెన్స్ is equal to 190 కిలోమీటర్స్. ఇప్పుడు మామూలుగా ఎంత టైంలో వెళ్ళాలో కనుక్కుందాం. మొత్తం టైం కనుక్కుందాం. టైం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. మొత్తం 420 కిలోమీటర్స్. ఎంత స్పీడ్తోని? 60 కిలోమీటర్ స్పీడ్. 0 క్యాన్సిల్. 6 1 6 42. 7 అవర్స్లో వెళ్ళాలి కదా. కానీ అరగంట సేపు ఒకదే ఆగారు కాబట్టి ఇంకో అరగంట లేట్ అవుతుంది. అంటే ఎంత పడుతున్నప్పుడు? అరగంట కలిపితే 7 hours ప్లస్ 30 minutes. అంటే 7 hours 30 minutes. ఇంత టైం పట్టింది. అంటే మొత్తం జర్నీ అవర్స్ ఎంత? JH మీన్స్ జర్నీ అవర్స్. కాబట్టి ఇక్కడ ఎన్ని స్టార్ట్ అయింది? 10:30 స్టార్ట్ అయింది. 10:30కి ఏం చేయాలి? ఇది కలపాలి. సో రీచింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 10:30 ప్లస్ 7:30. ఎంత వస్తుంది? కలపండి. ఇక్కడ 10 + 7 17. 30 30 60 అవుతుంది. 18 అవుతుంది. 18 అంటే ఎంత? 21 వాల్క ప్రకారం 6 o'clock. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ బాక్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ బాక్స్ లో మనకి వేరియబుల్స్ ఉన్నాయి, X Y Z W అని. ఇక్కడ హింట్ ఏంటంటే ఇది నిలువుగా కూడినా, అడ్డంగా కూడినా, డయాగ్నల్ గా కూడినా, ఎలా కూడినా ఒకే ఆన్సర్ వస్తుందట. అలా వచ్చినప్పుడు X Y Z W వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎలా చేయాలి చూద్దాం. ఫస్ట్ ఏదైతే కరెక్ట్గా ఉన్నాయో ఆ వాల్యూస్ కలిపేద్దాం. ఫస్ట్ లో కరెక్ట్గా ఉంది. 8 + 1 9, 9 + 6 15, 8 + 1 + 6 = 15 వచ్చింది. ఒక రో 15 కాబట్టి ఇది అన్ని రోలు కూడా అలాగ వస్తాయి. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ కాలం తీసుకుందాం. ఇది తీసుకుందాం. ఎంతది? 8 + x + 4 ఎంత వస్తుంది వాల్యూ? మామూలుగా అయితే 15 రావాలి. 8 + 4 12 + x = 15. x ఇక్కడ +12 అంటే ఎంత అవుతుంది? -12 అవుతుంది. సో 15 - 12 ఎంత? 3. x విలువ 3. ఇక్కడ x వాల్యూ 3 ఎక్కడ చూడండి. ఆప్షన్ 1లో ఉంది, 2లో ఉంది, 3లో ఉంది. సో ఇది రాంగ్ ఆన్సర్ అర్థమైపోయింది. నెక్స్ట్ y వాల్యూ కడదాం. y వాల్యూ ఎక్కడ ఉంది? చూడండి, డయాగ్నల్ గా ఉంది. చూడండి, ఇలా డయాగ్నల్ గా ఇలా ఉంది. ఈ 4 కలుపుదాం. చూడండి, 4 + y + 6 ఇది కూడా ఎంత రావాలి? 15 రావాలి. 6 + 4 15. 15 + y = 15. సారీ, 4 + 6 ఎంత? 10. సో y = 15 - 10 = 5. y వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. అంటే సెకండ్ 5 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇంకెక్కడ కూడా సెకండ్ దాంట్లో 5 లేదు. సో ఆప్షన్ 1
రైట్ ఆన్సర్. ఆటోమేటిక్గా రిమైనింగ్ 2 కూడా అదే వాల్యూకి వస్తే మీరు చెక్ చేసుకుంటే. 54th sum. A man bought oranges at the rate of 72 per dozen. How many oranges can he buy for 132 rupees? Option 1 21, option 2 22, option 3 20, option 4 24. ఇక్కడ ఏంటంటే డజన్ అంటే 12 ఆరెంజెస్ ని ఎంత కొన్నారు ఈజ్ ఈక్వల్ టు 72 రూపీస్. అంటే ఒక ఆరెంజ్ ఎంత 1 ఆరెంజ్ ఈజ్ ఈక్వల్ టు 72/12. 12 ఒకట్లు 12 6 రూపాయలు వచ్చింది. మొత్తం మనం ఎంత రోజులు పట్టుకెళ్ళారు ఇక్కడ 132 రూపీస్ పట్టుకెళ్ళారు. ఎన్ని ఆరెంజ్ వస్తాయని అడిగారు. అంటే ఏం చేయాలి, ఈ ఒక ఆరెంజ్ ధరతో భాగించాలి. 6 ఒకట్లు చూడండి, 6 రెళ్ళు 12, ఒకటి మిగిలింది 6 రెళ్ళు 12. మొత్తం ఎన్ని ఆరెంజెస్ వస్తాయి 132 రూపీస్కి? 22 ఆరెంజెస్ వస్తాయి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 55 sum. 750 meters is what percent of 6 kilometers? అంటే 6 కిలోమీటర్లలో 750 మీటర్లు ఎంత శాతం అడిగారు ఇక్కడ. ఆప్షన్ 1 1.25%, ఆప్షన్ 2 12.5%, ఆప్షన్ 3 25%, ఆప్షన్ 4 125%. ఇక్కడ ఎప్పుడైనా ఏం చేయాలంటే దీన్ని కామన్ ఫ్రాక్షన్ గా రాసుకోవాలి. దేని పర్సెంటేజ్ అడిగారు ఇక్కడ 750 అడిగారు కాబట్టి 750 ఏం చేయాలి లవంలో రాసుకోవాలి. 750 మీటర్స్ ఎంతలో శాతం అడిగారు 6 కిలోమీటర్స్ అడిగారు. 6 కిలోమీటర్స్ ఏం చేయాలి కింద వేసుకోవాలి. ఇది కామన్ ఫ్రాక్షన్ అయిపోయింది. ఇది శాతంగా మార్చాలి అంటే ఏం చేయాలి 100తో మల్టిప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి పైన కింద వేరు వేరు ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి రెండు కూడా ఒకే యూనిట్స్లో మార్చాలి. అప్పుడు ఏం చేయాలి ఇది ఆల్రెడీ మీటర్లో ఉంది కాబట్టి ఈ కిలోమీటర్స్ మీటర్స్లో మారుతాం. అప్పుడు ఏమవుతుంది 750 కిలోమీటర్ మీటర్లు 1000 కాబట్టి 6 కిలోమీటర్లకి 6000 ఇంటూ 100. దీన్ని కొట్టడాలు చేద్దాం. 0 0s క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 3 6 3 25 75. మనకు వచ్చినంత 25/2. 25 సగం ఎంత 12.5%. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. Sum. At what rate of interest, simple interest, will a sum of money doubled in 5 years? అంటే కొంత సొమ్ము అప్పు చేశాము ఎంత వడ్డీ రేటుకి 5 సంవత్సరాల్లో ఆ సొమ్ము రెట్టింపు అవుతుందని అడిగాడు. ఆప్షన్ 1 25%, ఆప్షన్ 2 20%, ఆప్షన్ 3 15%, ఆప్షన్ 4 10%. ఇది చాలా సింపుల్గా చేయొచ్చు. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి R = 100I/PT. కానీ ఇందులో మనకి I వాల్యూ తెలియదు, P వాల్యూ తెలియదు, మనకు ఓన్లీ టైం మాత్రం తెలుసు. టైం ఎంత 5 years. మరి P వాల్యూ I వాల్యూ ఎలా కట్టాలి అవి మనకు తెలియదు కాబట్టి ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ P వాల్యూ I వాల్యూ ఏదో వేసుకుందాం. సో P వాల్యూ 1000 రూపీస్ అనుకుందాం. ఇక్కడ ఏమన్నా ఇక్కడ హింట్ ఇచ్చాడు ఇక్కడ సమ్ ఆఫ్ మనీ డబుల్ అని ఇచ్చాడు ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది డబుల్ అవ్వాలంటే అమౌంట్ ఎంత అవుతుంది 2000 అవుతుంది. అప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుతుంది I = A - P అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 2000 - 1000 = 1000 అవుతుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉందో I వాల్యూ కూడా అంతే ఉంది. అంటే P ఇక్కడ ఏమవుతుంది మీకు P = I అని అర్థమైంది. ఇక్కడ 1000 కాదు ఏ నెంబర్ తీసుకున్నా సరే P వాల్యూ I వాల్యూ సమానం అవుతుంది. ఆ విధంగా ఏమవుతుంది ఇక్కడ P వాల్యూ I వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది మన ఏంటంటే ఇక్కడ 100/T. సో 100 టైం ఎంత 5 years. 5 ఒకటిలో 5 20 100 20%. మీరు ఎగ్జామ్ వేసేటప్పుడు ఇదంతా చేయనవసరం లేదు. డైరెక్ట్గా 100/T వేసుకొని /5 వేసుకోవచ్చు. మనకు వచ్చింది 20%. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకే 57 sum. ఇక్కడ ఒక షాప్ ఉందమ్మా. ఆ షాప్లోని ఏమవుతున్నాయి ఇక్కడ బ్యాట్స్ అమ్ముతున్నారు. ఇది ఐస్ క్రీమ్స్ కాదు బ్యాట్స్ అన్నమాట. ఇక్కడ మండే నుంచి సాటర్డే వరకు 6 daysలో ఇన్ని బ్యాట్స్ అమ్మారు. ఇన్నంటే మొత్తం ఇన్నని కాదు, ఒక్కొక్క సింబల్ 5 బ్యాట్స్. ఇఫ్ ద షాప్ కీపర్ స్టిల్ హ్యాస్ స్టాక్ 35 బ్యాట్స్, హౌ మెనీ బ్యాట్స్ హీ హ్యాడ్ ఇన్ ద బిగినింగ్? ఆప్షన్ 1 50, ఆప్షన్ 2 150, ఆప్షన్ 3 155, ఆప్షన్ 4 190.
ఇప్పుడు ఇన్ని అమ్మిన తర్వాత కూడా లాస్ట్ ఎన్ని మిగిలిపోయినాయి? 35 బ్యాట్స్ మిగిలిపోయినాయి. సో ఇక్కడ మనం లెక్క పెడదాం, మొత్తం బ్యాట్స్ లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31. మొత్తం సింబల్స్ 31 వచ్చినాయి. అంటే 31 ఇంటూ ఒక్కొక్క సింబల్ ఎంత సమానం? 5 బ్యాట్స్ సమానం. సో 35 ఇంటూ 5. సో 5 1 5 5 3 15. ఇవి అమ్ముడే అనమాట. అమ్మిన తర్వాత ఇంకెన్ని మిగిలిపోయినాయి? 35 మిగిలిపోయినాయి. అవి కూడా కలపాలి. కలిపితే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ మనకు 190 వస్తుంది. అంటే మొత్తం స్టార్టింగ్ ఎన్ని పట్టుకెళ్ళారు? ఇక్కడ 190 బ్యాట్స్ పట్టుకెళ్తే 6 రోజుల్లోనే 155 బ్యాట్స్ అమ్ముడైనాయి, 35 మిగిలిపోయినాయి. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. రామానుజన్ అకాడమీ వారి ఆన్లైన్ క్లాసులో భాగంగా మేము జవహర్ నవోదయ మరియు సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్లకి కోచింగ్ ఇస్తున్నాము. దీనికోసం నెలకు 1000 రూపాయలు చొప్పున మేము ఫీజు కలెక్ట్ చేస్తున్నాము. ఆసక్తి గల విద్యార్థులు ఎవరైనా ఉంటే మా ఫోన్పే నెంబర్ 9491296226 అనే నెంబర్కి మాకు మీరు ఫోన్పే చేసినట్లయితే ప్రతిరోజు మీకు ఒక వీడియో లెసన్తో పాటు స్టడీ మెటీరియల్ కూడా మీ మొబైల్కి వస్తాయి. ఆల్ ద బెస్ట్. 58th sum, the difference of the greatest and smallest 5-digit numbers formed by the digits 0, 2, 4, 6, 8, 6 and 9 without repetition. ఇక్కడ చూడండి, 0, 2, 4, 6 and 9 అనే అంకె నుంచి ఏర్పడే 5 అంకెల చిన్న సంఖ్యకు 5 అంకెల పెద్ద సంఖ్యకు మధ్య గల తేడా కనుక్కోవాలి. ఆప్షన్ 1 75,951, ఆప్షన్ 2 76,951, ఆప్షన్ 3 1,16,889, ఆప్షన్ 4 66,780. అంటే చూడండి డిఫరెన్స్ కట్టాలి. ముందు గ్రేటెస్ట్ నెంబర్ రాద్దాం. G ఫర్ గ్రేటెస్ట్. అంటే ఎలా వస్తుంది? గ్రేటెస్ట్ డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి, అంటే అవరోహణ క్రమంలో రాయాలి. అంటే 9 6 4 2 0. అలాగే లీస్ట్ నెంబర్ 0 వేయకూడదు. 0 కంటే చిన్న నెంబర్ ఎంత? 2. ఇమీడియట్లీ 0 వేయాలి. తర్వాత 4 6 9 ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన ఆన్సర్ 75,951. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 59th sum, the smallest 5-digit number which is formed by digits 9750. A digit may repeat twice. అంటే 9 7 5 0 అనే 4 అంకెలతో ఏర్పడే 5 అంకెల చిన్న సంఖ్య కావాలి. ఏమంటే ఇక్కడ ఏదో ఒక డిజిట్ రిపీట్ అవ్వచ్చు 2 సార్లు అని అన్నాడు. ఆప్షన్ 1 50,097, ఆప్షన్ 2 50,079, ఆప్షన్ 3 70,059, ఆప్షన్ 4 00579. సో ఇక్కడ లీస్ట్ నెంబర్ రావాలని ఏం చేయాలి? మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే మనం యాక్చువల్గా ఎలా రాయాల్సి ఉంటుంది? ఎలా? 0 5 7 9 అని రాయాలి. ఇక్కడ 0 to 10 వేయాలి. కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 0కి వాల్యూ ఉండదు కాబట్టి దిస్ రాంగ్ ఆన్సర్. అయితే ఏం చేయాలి? 0 కాకుండా చిన్న నెంబర్ ఏది? 5. వెంటనే తర్వాత 0 నుంచి చేయాలి 2 10 తీసుకోవాలి. తర్వాత 5 పెద్ద నెంబరు 7, తర్వాత పెద్ద నెంబరు 9. సో 50,079 ఆన్సర్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 60th sum, arrange the following numbers in decreasing order. చూడండి, 23,045, 20,345, 25,302, 25,320. ఈ 5 నెంబర్ని కూడా మనం అవరోహణ క్రమంలో రాయాలి. చూడండి, ఆప్షన్ 1 2 3 4 ఇచ్చారు. ఇక్కడ ఈ 4 నెంబర్ ఏదో చూద్దాం. ఇక్కడ చూడండి, అన్నిటికీ పెద్ద నెంబర్ ఎంత? 25,320. కాబట్టి ఫస్ట్ ఎక్కడ చూడండి, ఆప్షన్ 1 2 3 మూడింటిలో ఉన్నాయి. నెక్స్ట్ 25,000 ఇంకా ఉన్నాయా? నెక్స్ట్ సెకండ్ ఉంది ఇక్కడ 25,302. చూడండి, 25,302 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 1 కావచ్చు, 3 కావచ్చు. నెక్స్ట్ నెంబర్ చూడండి, 25,000 23,000 ఎక్కడ ఉంది మనకి? అది ఆప్షన్ 1లో ఉంది. కాబట్టి ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఈ 4 నెంబర్ కూడా
డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి, అంటే అవరోహణ క్రమంలో ఉన్నాయి. 61 సమ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎడిషన్ రైట్ ద మిస్సింగ్ డిజిట్స్. చూడండి 4 7 8 సర్కిల్ స్టార్ ఉంది అండ్ 5 3 ఇక్కడ స్క్వేర్ లో స్టార్ ఉంది 3 3 4 8 4 స్టార్ 3 9. దీన్ని యాడ్ చేద్దాం. 5 + 4 9 సరిపోయింది. ఇక్కడ ఆన్సర్ 3 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత ఉండొచ్చు 0 ఉండొచ్చు, ఎందుకంటే 3 + 0 3 అవుతుంది. నెక్స్ట్ 8 + 3 ఎంత 11. 11 అంటే ఈ 1 స్టార్ ప్లేస్ వస్తుంది, రిమైనింగ్ 1 పైన వస్తుంది. 7 + 1 8. 8 ఇక్కడ 4 ఉంది. 8 తర్వాత 1 ప్లేస్ లో 4 రావాలంటే 14 రావాలి, అంటే 8 + 6 14 కాబట్టి ఇక్కడ ఎంత రావచ్చు స్టార్ ప్లేస్ లో 6 వస్తుంది, ఇక్కడ 6 అవుతుంది. మళ్ళీ 14 మళ్ళీ పైన 1 4 + 1 5 5 + 3 8. సో ఈ విధంగా మనం ఈ మిస్సింగ్ డిజిట్స్ ని కట్టాం. ఇప్పుడు హాఫ్ ఎక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎంత సర్కిల్ స్టార్ ఉంది 0, దీని వల్ల 0 ఎక్కడ ఉంది మనకి ఆప్షన్ 1 లో ఉంది 4 లో ఉంది. అలాగే నెక్స్ట్ ఏంటి స్క్వేర్ లో స్టార్. స్క్వేర్ లో స్టార్ వాల్యూ ఎంత 6. ఎక్కడ చూడండి ఇక్కడ 1 ఉంది ఇక్కడ 6 ఉంది. సో రైట్ ఆన్సర్ ఏమవచ్చు ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. రిమైనింగ్ చూడండి అవసరం లేదు. 62nd sum. The simplification of the following gives 13.25 minus square bracket 5.72 plus close bracket 3.25 into minus into 2 minus small bracket 2.01 plus 1.25 minus 0.91. ఇక్కడ క్లోజ్ స్మాల్ బ్రాకెట్ క్లోజ్ స్మాల్ బ్రాకెట్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్. ఇక్కడ మనం చేయాలంటే ఆప్షన్ చూడండి ఆప్షన్ 1 1.38, ఆప్షన్ 2 2.38, ఆప్షన్ 3 3.38, ఆప్షన్ 4 4.38. అకార్డింగ్ టు బాడ్మాస్ మనం ఏం వాడాలి ఇక్కడ బాడ్మాస్ సూత్రం వాడాలి. ఈ బాడ్మాస్ రూల్ ప్రకారంగా ముందు బ్రాకెట్ లో చేయాలి, తర్వాత ఆఫ్ అండ్ ఇంటూ, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఈ బాడ్మాస్ ప్రకారం ముందు లోపల బ్రాకెట్ లో చేయాలి, అంటే ఈ లోపల వాల్యూ చేయాలి. సో చూడండి 13.25 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 5.72 ప్లస్ క్లోజ్ బ్రాకెట్ 3.25 ఇంటూ 2. ఇది బ్రాకెట్ లో సపరేట్ చేస్తాం. 2.01 1.25 ఇది కలపండి. 5 + 1 6 2 3 3.3. దీన్ని ఏం చేయాలి 0.9 తీసేయాలి. 0.91 సబ్ట్రాక్ట్ చేస్తే 6 - 1 5 2 9 4 కూడా అప్ చేసుకోవాలి. 12 - 9 3. ఇక్కడ 3 అప్ ఫిక్స్డ్ కాబట్టి 2 ఉంటుంది. సో 2.35. ఇక్కడ ఏమవుతుంది కూడా ఈ బ్రాకెట్ రిమూవ్ చేయాలి. స్మాల్ బ్రాకెట్ ఇది ఏం చేయాలి 2.35 వేసుకోవాలి. స్మాల్ బ్రాకెట్ రిమూవ్ చేస్తాం కాబట్టి మిగిలిన ఏంటి ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ అండ్ స్క్వేర్ బ్రాకెట్. స్మాల్ బ్రాకెట్ రిమూవ్ చేసిన తర్వాత మనకి మిగిలిన ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్. ఈ ఫ్లవర్ బ్రాకెట్ సమ్ చేసే ముందు ఇవే సమ్ రాసుకోవాలి. 13.25 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 5.72 ప్లస్ ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి ఇంటూ మల్టిప్లై చేయాలి. 3.25 ఇంటూ 2 3.25 ఇంటూ 2 చేస్తే 6.50 వస్తుంది. సో 6.50 మైనస్ 2.35 2.35 ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. 5 అయిపోతే 5 బార్ వేసిన 4 అయిపోతే 1 6 - 2 4 4.15. సో ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఉన్న వాల్యూ బదులుగా మనం వేయాలి 4.15 వేసి ఈ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. మనం మిగిలినప్పుడు స్క్వేర్ బ్రాకెట్ ఫస్ట్ తర్వాత ఏం చేయాలి ఈ స్క్వేర్ బ్రాకెట్ ఉన్న వాల్యూస్ ఏంటి కలపాలి. సో 4.15 ఎంత కలపాలి 5.72 కలపాలి. కలిపితే 5 + 2 7 7 + 1 8 5 + 4 9 9.87. సో స్క్వేర్ బ్రాకెట్ రిమూవ్ చేసి 13.25 మైనస్ 9.87 దీనిలో దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 13.25 మైనస్
9.87. ఇక్కడ 5 7 పోతే అప్ చేసుకోవాలి. 51 7 పోతే 8. బారోజ్ 1 ఉంటుంది ఇక్కడ బారోజ్ చేస్తే. మరి 11 1 8 పోతే 3. ఇక్కడ బారోజ్ చేస్తే 12 ఉంటుంది. 12 9 పోతే 3. సో వచ్చిన ఆన్సర్ మనకి 3.38. 3.38. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 3.38. 63rd sum 20,012 into 112 minus 12 into 112 is equal to how much? Option 1. చూడండి 20 lakhs 40,000. Option 2 22 lakhs 40,000. Option 3 2 lakhs 24,000. Option 4 2 crores 25 lakhs. ఇవి ఆప్షన్స్. ఇది చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి ఒకసారి 20,012 into 112 minus 12 into 112. దీన్ని 2 రకాలు చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేయడం ఒక ఆన్సర్ వస్తుంది. ఈ 2 మల్టిప్లై చేయడం ఒక ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ తీసేయచ్చు. అదొక పద్ధతి. ఇంకా సింపుల్గా అంటే ఇక్కడ చూడండి రెండింటిలో కూడా ఎంత ఉంది? 112 కామన్గా ఉంది. మైనస్ ఇటువైపు ఉన్న వాల్యూలోని అటుపక్క ఉన్న వాల్యూలో కూడా 112 కామన్గా ఉంది. దాన్ని కామన్గా రాస్తుంది. రాసిన తర్వాత బ్రాకెట్ అంటే అర్థం ఏంటి? ఇంటూ అని అర్థం. అంటే తర్వాత ఏం చేయాలి? 112 తీసేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? 20,012 మైనస్ ఇక్కడ ఏం మిగిలింది? 12 మిగిలింది. ఈ విధంగా రాసుకోవాలి. 112 20,012 12 తీసేస్తే ఎంత వస్తుంది? 20,000 ఉంటుంది. ఈ 2 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందమ్మా? 4 జీరోస్ ఉన్నాయి. 1 2 3 4. 2 2 జా 4, 2 11 జా 22. సో దిస్ ఈస్ ద ఆన్సర్. అంటే 22,40,000. సో ఆన్సర్ ఎక్కడ చూడండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 64th sum 1,111 into 22 into 33 into 37 into 0. Then the unit digit is. వీటన్నిటిని కూడా మల్టిప్లై చేస్తే ఏ ఆన్సర్ వస్తుంది చెప్పాలి. ఆప్షన్ 1 0, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 3. ఇక్కడ 0 ఉంది ప్రొడక్ట్లో. కాబట్టి 0 అంటే ఎనీథింగ్ 0. 0తో దేని గురించిన 0 అనే వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. కానీ చాలా మంది స్టూడెంట్స్ అంటే ఈ 0ని గమనించకుండా మిగతా అన్ని కూడా మల్టిప్లై చేస్తే కూడా ఆన్సర్ ఏదో ఒకటి వస్తుంది. కానీ 0ని గమనించకపోతే మాత్రం మీరు రాంగ్ అవుతారు. కంపల్సరీగా ఇచ్చిన లెక్కను క్షుణ్ణంగా చూడాలి. ఇక్కడ చాలా ఈజీగా ఆన్సర్ ఉంటుంది, కష్టంగా ఉండదు. సో 0 ఉంది కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. 65th sum స్క్వేర్ బ్రాకెట్ 2,21,091 divided by 13 plus 38,909 divided by 13. Option 1 70,007, option 2 2,993, option 4 40,014, option 4 20,000. ఇక్కడ చూడండి చాలా ఈజీగా చేయొచ్చు. ఈ బ్రాకెట్లో ఉన్న దాన్ని డివైడ్ బై ఉంది కాబట్టి దీన్ని ఇలా రాసుకోవచ్చు. 12,1091 by 13 divided by రాసుకోవచ్చు. ప్లస్ 38,909 by 13 divided by రాసుకోవచ్చు. ఇది ఏ ఫ్రాక్షన్స్? లైక్ ఫ్రాక్షన్స్. కాబట్టి న్యూమరేటర్ కూడా ఎడిషన్ చేయాలి. సో ఇక్కడ 13 ఉంది కాబట్టి ఈ 2 లైక్ ఫ్రాక్షన్స్. 2 యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 2,60,000 వచ్చింది బై 13. ఇప్పుడు 13 1 13 13 26 0 0 0 0. సో 20,000 ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 66 sum 1/2 is equal to 1/2 plus 1/4 plus 1/8 value. Option 1 8.75, option 2 0.875, option 3 0.0875, option 4 87.5. ఇది వాల్యూ చాలా ఈజీ కట్టచ్చు. ఇక్కడ మనం ప్రతి దాన్ని కూడా డెసిమల్స్ లో మార్చుకోవాలి. 1/2 వాల్యూ హాఫ్ కాబట్టి 0.5 రాసుకోవచ్చు. 1/4 పావు కాబట్టి దీన్ని 0.25 రాయొచ్చు. అలాగే
1/8 నేను రాయించుంటే చూడండి 8 తో 1 డివైడ్ చేయండి చేస్తే 0.0 8 1 8 2 పాయింట్ 0 8 2 16 మళ్ళీ 4 రిమైండ్ పాయింట్ 0 8 5 40 ఇలాగా అన్నింటినీ కూడా నా డెసిమల్ తో మార్చుకోవాలి. సో 1/8 నేను రాయొచ్చు 0.125 ఈ మూడు కూడా యాడ్ చేస్తాం. చూడండి రఫ్గా యాడ్ చేస్తాం చూడండి 0.5 0.25 0.125 ఎడిషన్ చేస్తే 5 5 + 2 7 8 0. సో మనకు వచ్చిన ఆన్సర్ అంతా టోటల్ చేస్తే 0.875. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 67th sum. The HCF of 27, 36 and 45 is dash. Option 1 9, option 2 18, option 3 27, option 4 540. చాలా ఈజీగా చెప్పొచ్చు. చూడండి 27, 36 and 45. ఇక్కడ ఈ మూడు నెంబర్లో ఇచ్చిన ఆన్సర్ ఎంత డివిజిబుల్ అవుతుందో చూడండి. 9 లో పోతున్నాయి చూడండి. 9 3 జా 27. ఇదేం సరిపోతుంది 9 4 జా 36 9 5 జా 45. 18 లోని పోవట్లేదు 27 లో పోవట్లేదు 5 పార్ట్లో పోవట్లేదు. సో మనకు డైరెక్ట్ ఆన్సర్ మనకి 9 ఆన్సర్. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 68th sum. If each side of a square is doubled, then its area is dash. Option 1 doubled, option 2 3 times, option 3 4 times, option 4 8 times. ఇక్కడ ఏంటంటే ఒక స్క్వేర్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్వేర్ కి సైడ్ 10 అనుకున్నాం అనుకోండి. 10 అనుకుంటే దీని ఏరియా ఎంత అవుతుంది? ఏరియా ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్. అప్పుడు ఎంత అవుతుంది? 10 ఇంటూ 10 100 అంటే 10 ఉన్నాం. అదే ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ ఇఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఇస్ డబుల్డ్, ఈ సైడ్ ఏమవ్వాలి? డబుల్ అవ్వాలి. అప్పుడు ఎంత అవుతుంది? 10 + 10 అంటే 20 అయినప్పుడు ఎలా అవుతుంది ఏరియా అనేది? ఇక్కడ 20 అనుకోండి, అప్పుడు ఏరియా అవుతుంది. ఏరియా సైడ్ ఇన్ సైడ్ కాబట్టి 20 ఇంటూ 20 అప్పుడు ఎంత అవుతుంది? 400 అవుతుంది. ఇక్కడ ఏరియా ఏమైంది? ఇక్కడ 100 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 400 ఉంది. అంటే 100 ఇంటూ 4 కాబట్టి 4 = 400 అంటే ఎంత పెరిగింది? ఇక్కడ 4 టైమ్స్ పెరిగింది. అలాగా సైడ్ 10 కాదు, ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 69th sum. 12 1/16 ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ కి ఈక్వల్ గా ఉండే డెసిమల్ ఫ్రాక్షన్ కావాలి. ఇక్కడ చూడండి 12 1/16 కాబట్టి దీన్ని మనం ఏం రాయొచ్చు? 12 + 1/16 అని రాయొచ్చు. ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ పార్ట్ అన్ని 12 లా ఉన్నాయి. పాయింట్ తర్వాత నెంబర్ కావాలి అంటే ఏం చేయాలంటే 1/16 డెసిమల్ కి మార్చాలి. అంటే 16 తో 1 ని డివైడ్ చేయాలి. చూడండి డివైడ్ చేస్తాం. ఇక్కడ 1 అనేది 16 చిన్న నెంబర్ కాబట్టి పవర్ అనేది 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకోండి. 0 అయినా పవర్లా అగైన్ ఇంకో 0 పెట్టుకోండి. నెక్స్ట్ 16 6 96 4 రిమైండ్ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోండి. 16 2 32 రిమైండర్ 8 పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోండి. 16 5 80 రిమైండర్ 0. ఇది వాల్యూ ఎంత వచ్చింది? 0.065 వచ్చింది. అంటే దీన్ని కలుపుకోండి. 12.0000 వేసుకోండి. ఎందుకంటే పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు పెట్టా దాని వాల్యూ మారదు కాబట్టి. ఇక్కడ 4 digits ఉన్నాయి కాబట్టి 4 zeros పెట్టాలి. తర్వాత ఏమవుతుంది? ఇక్కడ పాయింట్ పెట్టి 0 0 6 2 5 ఇది ఎడిషన్ చేయండి. 5 2 6 0 12. సో 12.0625 ఆన్సర్. ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 70th sum. 0.1876 into 3/7 దీన్ని పర్సెంటేజ్ రూపంలో చెప్పాలి. ఆప్షన్ 1 8.04%, ఆప్షన్ 2 0.804%,
ఆప్షన్ 3 80.4%, ఆప్షన్ 4 804%. చాలా సింపుల్. 0.1876 ఇంటూ 3/7. దీన్ని పర్సంటేజ్గా మార్చాలి కాబట్టి ఇక్కడ పాయింట్ లేదనుకోండి, అనుకుంటే ఎంత అవుతుంది? ఇక్కడ 1876/10,000 వస్తుంది. ఎందుకంటే పాయింట్ తర్వాత 1 2 3 4 స్థానాలకు 4 సున్నాలు పెట్టాలి. ఇంటూ 3/7. దీన్ని ఏం చేయాలి? పర్సంటేజ్గా మార్చాలి. అంటే ఏం చేయాలి? 100తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 0 0 క్యాన్సిల్. 7తో డివైడ్ చేయండి. 7 2 14, 4 మిగిలింది. 7 6 42, 5 మిగిలింది. 8 56. 3తో డివైడ్ చేయండి. మల్టిప్లై చేయండి. 258 ఇంటూ 3 చేస్తే 24, 2 3 18, 20, మళ్ళీ 2 3 6 2 804, 804/100. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి. కాబట్టి ఎంత వస్తుంది ఇక్కడ? 8.04%. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 71 sum. The sum of first 5 multiples of 7. Option 1 186, option 2 70, option 3 105, option 4 147. అంటే 7 యొక్క మొదటి 5 గుణిజాల మొత్తం. 7 గుణిజాలు ఏంటి ఇక్కడ? 7 ప్లస్ 7 2 14 ప్లస్ 7 3 21 ప్లస్ 7 4 28 ప్లస్ 7 5 35. ఇది టోటల్ వేయాలి. మొత్తం 5 టోటల్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే 105 వస్తుంది. దీన్ని ఫార్ములా ఎలా చేయాలంటే Sn is equal to n/2 a plus l. n అంటే 5 నెంబర్స్ కాబట్టి 5/2, a అంటే ఫస్ట్ మల్టిపుల్ 7, l అంటే లాస్ట్ మల్టిపుల్ అంటే 35. 5/2 ఇంటూ కలిపి ఎంత వస్తుంది? 7 + 35 40. 1 2 2 4 1 2 5 ఇంటూ 21 ఎంత? 105. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 72nd sum. What is true for all the 3 numbers? 31, 71, 97. Option 1 all are prime numbers. Option 2 all are composite numbers. Option 3 all are multiples of 11. Option 4 all are even numbers. చాలా ఇది 31, 71, 97 ఈ మూడు కూడా ప్రైమ్ నెంబర్స్. కాబట్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 73rd sum. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాఫ్స్ ఇచ్చారు. ఇక్కడ బార్ గ్రాఫ్స్ ఇవి. x యాక్సిస్, y యాక్సిస్. ఒక ఫ్యామిలీ తాలూకా ఖర్చులు ఇచ్చారు. ఇక్కడ కింద చూడండి హౌస్ హోల్డ్ ఖర్చు, రెంట్, ఎడ్యుకేషన్, అదర్స్. ఇక్కడ ఖర్చులు మొత్తం ఖర్చు అంతా కూడా రూపీస్ ఇచ్చారు. ఇక్కడ 500, 1000, 1500, 2000, 2500, 3000, 3500. సో అయితే టోటల్ ఎక్స్పెండిచర్ అంతా అడిగారు. ఇక్కడ వాట్ ఇస్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫ్యామిలీ? ఆప్షన్ 1 9,500, ఆప్షన్ 2 8,500, ఆప్షన్ 3 8,000, ఆప్షన్ 4 7,500. అప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ టోటల్ చేయాలి. హౌస్ హోల్డ్ ఎంత? ఇక్కడ 3,000. అలాగే రెంట్ 2,000. అలాగే ఎడ్యుకేషన్ ఎంత? 1,000. అది చూసుకోవాలి. 1,000. అదర్స్ వేరే క్వశ్చన్ ఎంత? 2,500. ఇవన్నీ కూడా టోటల్ చేయాలి. చూడండి 3,000 ప్లస్, అలాగే నెక్స్ట్ 2,000 ప్లస్ 1,000, తర్వాత 2,500. ఇవన్నీ టోటల్ వేస్తే 0 0 5 3 + 2 5 6 + 8 8,500. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 74. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నెంబర్ సిరీస్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. ఐ హావ్ టు ఫైండ్ అవుట్ ద థర్డ్ రో. ఫోర్త్ రో. ఇక్కడ చూడండి 35, 55, 75. చూడండి 35 + 20 55, 55 + 20 75, 75 + 20 ఏమవుతుంది? ఇక్కడ 20 కలుపుకుంటూ వెళ్ళాం. చూడండి 35 +
20 is equal to 55. 55 plus 20, 75. 75 plus 20 is equal to 95. సో ఎంత వచ్చింది ఇక్కడ 95 వచ్చింది. 95 ఎక్కడ ఉంది ఇక్కడ ఆప్షన్లో? ఆప్షన్ 4లో ఉంది. లెక్క చేయడం అవసరం లేదు, ఇదే రైట్ ఆన్సర్. ఆటోమేటిక్గా రిమైనర్ రెండు కూడా మనకి 103, 119 వస్తాయి. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 75th sum 37 minus 8 of 13/4 plus 1/2 of 5/2 minus 3/4 minus 1/2. ఈ బ్రాకెట్ లో సమ్ మనం సింప్లిఫై చేయాలి. ఇక్కడ కూడా ఏం చేయాలి? మనం బాడ్ మాస్ రూల్ యూజ్ చేయాలి. బాడ్ మాస్ ప్రకారం ఏం చేయాలి? ముందు లోపల బ్రాకెట్ లో చేయాలి. 37 minus 8 square bracket 13/4 plus 1/2 lower bracket 5/2 minus ఇక్కడ చూడండి లోపల బ్రాకెట్ ఏముంది కదా 3/4 minus 1/2. ఇది ముప్పావు, ఇది అర. ముప్పావులో అరపోతే ఎంత? పావు. కాబట్టి దీని బదులు ఎంత చేయాలి? 1/4 వేసుకోవాలి. ఈ స్మాల్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. మిగిలింది ఫ్లవర్ బ్రాకెట్ అండ్ స్క్వేర్ బ్రాకెట్. 37 minus 8 square bracket 13/4 plus 1/2. ఇక్కడ చూడండి 5/2 minus 1/4. ఇక్కడ 5/2 ని మనం ఏం రాయొచ్చు? 2.5 అని రాయొచ్చు. ఎందుకంటే 5లో సగం 2.5 కాబట్టి 2.5 పావు తీసేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది? 2.5 minus పావు ఎంత? 1/4 అంటే 2/1/4. 2/1/4 అంటే దీన్ని ఇంప్రాపర్గా మార్చండి. ఇంప్రాపర్ 4 8 8 9/4. కాబట్టి 1/2 ఇంటూ మనకి 9/4 వచ్చింది. ఈ ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. దెన్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ 37 minus 8 13/4 ప్లస్ ఇంటూ చేయండి. 9 1 9 4 2 8. దీన్ని మళ్ళీ ఏం చేయాలి? ఎల్సిఎం కట్టి దీన్ని సింప్లిఫై చేయాలి. 13/4 ప్లస్ ఇక్కడ 9/8 ఉంది. 9/8 ఇక్కడ 4కి 8కి ఎల్సిఎం ఎంత? 8 అవుతుంది. సో 8 ఇక్కడ చేసుకోవాలి. 13/4 ఇంటూ ఇక్కడ 2/2తో మల్టిప్లై చేయాలి. అంటే 2 4 8 కాబట్టి ఇక్కడ 9/8 అవ్వలేదు. 13 26 4 8 ప్లస్ 9/8. ఇక్కడ లైక్ ఫ్రాక్షన్ కాబట్టి ఏం చేయాలి? 8 డైరెక్ట్ చేసుకోండి. 26 ప్లస్ 9 ఎంత? 35. 35/8. సో ఈ బ్రాకెట్ లో ఎంత వస్తుంది? 35/8 వచ్చింది. సో 37 minus 8 into 35/8. 8 క్యాన్సిల్. మిగిలింది 37 minus 35. That is equal to 2. మనకు వచ్చిన ఆన్సర్ 2. ఆప్షన్ ఎక్కడ చూడండి? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా 2014 S2 ఇంగ్లీష్ వెర్షన్లోని అర్థమెటిక్ విభాగంలోని అన్ని లెక్కలు క్షుణ్ణంగా నేర్చుకున్నాము. కాబట్టి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే దయచేసి క్షమించండి. ఏమైనా అర్థం కాకపోతే మీకు అందుబాటులో టీచర్స్ని యూజ్ చేసుకొని ఈ లెక్కలని మళ్ళీ నేర్చుకోండి ఒకసారి. ఎందుకంటే ఆన్లైన్లో వీడియోలో నేర్చుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రామానుజన్ అకాడమీ నర్సీపట్నం వారిచే మేము ఆన్లైన్ ద్వారా నవోదయ మరియు సైన్స్ స్కూల్ కోచింగ్ ఇస్తున్నాము. దీనికి మంత్లీ ఫీజు 1000 రూపీస్ అవుతుంది. మా ఫోన్పే నెంబర్ 9491296226 అనే నెంబర్కి మీరు ఎవ్రీ మంత్ ఫోన్పే చేసినట్లయితే మీ మొబైల్స్లోకి స్టడీ మెటీరియల్తో పాటు వీడియో లెసన్స్ కూడా వస్తాయి. ఆల్ ద బెస్ట్.